టర్కీలో ఎడిటోరియల్ కాలమ్స్ ఎడతెరిపి లేకుండా వస్తున్నాయి. ఏంటయ్యా ఆ కాలమ్స్ అన్నిటి యొక్క ప్రధాన ఉద్దేశం అంటే, భారతదేశం టర్కీకి వ్యతిరేకంగా పెద్ద స్కెచ్ చేస్తుంది. ఆర్మేనియాకి కావచ్చు, ఆ పక్కన ఉన్నటువంటి ఇతర దేశాలకి, సైప్రస్ ఇట్లాంటి దేశాలన్నిటికీ కూడా భారతదేశం ఆయుధాలు ఇచ్చింది. ప్రస్తుతం ఆ 3 దేశాలు కలిపి చేసినటువంటి గ్రీసు, ఆర్మేనియా, సైప్రస్ ఈ 3 దేశాలు మొన్న ప్రదర్శించినటువంటి వాళ్ళ ఆయుధ సంపత్తిలో 3 వంతులు భారతదేశం ఇచ్చినవి ఉన్నాయి. పినాకాల దగ్గర నుంచి బ్రహ్మోసుల దాకా, మిషన్ గన్స్ దగ్గర నుంచి ప్రత్యేక గన్స్ దాకా. ఇదే ఇప్పుడు వీళ్ళకి సమస్య అవుతోంది. అందుకనినే కావాలని చెప్పేసి అక్కడ పత్రికలు రాస్తున్నాయి, టర్కీకి వ్యతిరేకంగా భారత్ ఒక పెద్ద స్కీమ్ నడుపుతుంది అన్నది. ఎస్, నిజం, భారతదేశం ఖచ్చితంగా పక్కా ప్లాన్ చేస్తుంది. సమస్యల్లా ఒక్కటే, టర్కీ అనేటటువంటిది అత్యంత ప్రమాదకరమైనటువంటి దేశం. ఎందుకు? మనం ఏమీ కెలగకుండానే వాడు మనల్ని గెలకడానికి ప్రయత్నించాడు. దాని దెబ్బే ఇప్పుడు రివర్స్లో చేస్తున్నది. మనల్ని కెలికిన వాళ్ళని మనం కెలగకుండా వదిలిపెట్టాం. వాడికి సినిమా మనం చూపిస్తున్నాం. ఇప్పుడు వాళ్ళ పత్రికలు గొల్లుమని ఘోష పెడుతున్నాయి.